నమస్కారం. నమస్తే రాజుగారు. నమస్కారం. రాజుగారు, మరి హ్యూస్టన్ సాంస్కృతిక సమితి పేరుతో మీరు గతంలో ఒక సంస్థ ప్రారంభించడం, మధురవాణి పేరుతో పత్రిక ప్రారంభించడం ఇవన్నీ జరిగాయని చెప్పారు కదా. ఈ వ్యాపార రంగంలో మీరు ఇన్ని సంవత్సరాలు బిజీగా ఉన్నప్పుడు మధ్యలో వాటికి ఏం జరిగింది? ఆ ప్రస్థానం సైమల్టేనియస్ గా ఎలా వెళ్ళింది అనే దాని గురించి చెప్పండి. 89లో అప్పటిదాకా ఒక సాంప్రదాయం ఏమిటంటే, ఒక తెలుగు కాన్ఫరెన్స్కి ఎవరు కన్వీనర్ అవుతారో ఆ తర్వాత సంవత్సరం వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు. ఓహో, అలా పెట్టుకునేవారా? అదొక పరంపరగా వస్తున్నది 10-15 ఏళ్ళగా. 1988లో డెట్రాయిట్ నుంచి నల్లమూత సత్యనారాయణ గారు అని చెప్పేసి ఆయన ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన ప్రెసిడెంట్ అవ్వగానే ఆయన చాలా పట్టుదలతో ఏమైనా సరే తానాని ఇంటింటా తానా పేరు వినపడేలాగా చేయడానికి ఆయన తానా పత్రికని ప్రతి ఇంటికి పంపించాలి అన్న గోల్ పెట్టుకున్నాడు. పెట్టుకుని చీఫ్ ఎడిటర్ మళ్ళీ చెలుగుపల్లి నెహ్రూ గారు అప్పుడు నేను ఉన్నాను. సో ఆయన మాకేం చెప్పారు, ప్రతి నెల తానా పత్రిక రావాలి. ఆ తానా పత్రికలో మీరు సాహిత్యం పేజీలు కథలు కమావేశం మీరు వేసుకోండి, కానీ సంస్థాగతంగా తానా సంస్థ ఏం చేస్తుంది, వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమిటి అని తానా సంస్థ ఇన్ఫర్మేషన్ నేను రాసుకుంటాను అని ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే ప్రతి నెల తానా పత్రికని అందరికీ పంపించడం అన్నది. దానికి డబ్బు ఖర్చు అవుతుంది, సుమారుగా $3-4 ఖర్చు అవుతుంది. తానా పత్రిక రూపకల్పన, ముఖ్యంగా ప్రింటింగ్ అండ్ మెయిలింగ్. దానికి ఆయన ఏం చేసేవారు, ఎవరో ఒక స్పాన్సర్ని తీసుకొచ్చేవారు. పలానా ఈ తానా పత్రిక స్పాన్సర్ చేస్తుంది పలానా వాళ్ళు అని. చాలా బాగా జరిగింది అది, చాలా బాగా. ఇప్పుడు వెనక్కి చూస్తే అప్పుడు జరిగింది ఏమిటంటే, తానా చాలా పాపులర్ అయింది ఆయన హయాంలో. ప్రధానంగా ఆయన వాళ్ళ దగ్గర నుంచే సంపాదించాడు. ఏమీ తప్పులేదు, అలాగే జరుగుతుంది అది. 89లో హ్యూస్టన్లో తానా పెట్టాలని నిశ్చయమైంది. ఐ థింక్ 7వ తానా అనుకుంటాను. ముందుకు మామూలుగానే తానా అసలు ఉండాలా పెట్టాలా అక్కర్లేదా, కొట్టు చేస్తామేమో మనం కూడాను అనుకుని మొత్తానికి ఎలాగోలాగా హ్యూస్టన్లో తానాకి నిశ్చయమైనప్పుడు, ఆ రాజకీయ వెళ్ళిన తర్వాత చెప్తాను కానీ, వింతా జనార్దన్ రెడ్డి అన్నతను కన్వీనర్గా అయ్యాడు. నల్లమూత సత్యనారాయణ గారు అధ్యక్షుడు. స్థానిక రాజకీయాల్లో రకరకాలుగా మొట్టమొదటిసారిగా హ్యూస్టన్ తెలుగు అసోసియేషన్ 76-77లో మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. మా తెలుగు సంస్కృతి సమితికి ఎవరు ప్రెసిడెంట్ అవుతారు అన్నది. దానికి నేపథ్యం ఏంటంటే, ఏ కులం వాళ్ళు అవుతారు, కన్వీనర్ ఏ కులం వాళ్ళు ఉంటారు, ప్రెసిడెంట్ ఏ కులం వాళ్ళు అవుతాయి. ఈ డ్రామాలన్నీ జరిగాయి. చెప్తాను, ఇక్కడ చెప్పకూడదేమో నాకు తెలియదు అని చెప్తాను. ఒక 7గురిని తానా కన్వెన్షన్ కమిటీ కింద ఎన్నుకున్నారు. 7 అనుకుంటాను, 7-9 వాళ్ళు. అందులో నేను ఒకరిని. వింతా జనార్దన్ రెడ్డి అన్న ఆయన కన్వీనర్గా ఎన్నికయ్యాడు. ఏవిఎన్ రెడ్డి అన్నతను కన్వీనర్గా ఎన్నుకోవడానికి పోటీ చేసి ఓడిపోయాడు. మల్లిక్ పుచ్చా అన్నతను కో కన్వీనర్గా ఎంపికయ్యాడు. రాజశేఖర్ అన్నతను కో కన్వీనర్గా పోటీ చేసి ఓడిపోయాడు. అంటే బేసిక్గా 3 కులాల వాళ్ళు, రెడ్డి కులం వారు కన్వీనరు, 2 కో కన్వీనర్స్లో ఒక బ్రాహ్మణ అయినా ఒక కమ్మాయన. అంటే అన్నీ కట్టుకొని మనీ కుదిరాయి. అంటర్నల్గా ఎలా ఉన్నా కూడా. నేను 7 ఏంటంటే, ఎవరెవరు ఏ కమిటీకి ఇన్ఛార్జ్గా ఉంటారు, ఎవరెవరు ఏం చేస్తారు అన్నది. నేను మొదటి నుంచి కూడా నేను కేవలం సాహిత్యవాణి, సభా విశేష సంచిక, ప్రొసీడింగ్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్, సావనీర్ అంటారు, దానికి నేను అదొకటే నాకు కావాలి, మిగతావి నాకు అక్కర్లేదు. నాకు ఇక్కడ ఒక చెప్పకూడని ఉదాహరణ చెబుతా.
ఈ మా కమిటీ మీటింగ్ ఒక క్లోజ్డ్ డోర్ సెషన్లో అయినప్పుడు ఎవరెవరు ఏమిటి చేస్తారు అన్న దాంట్లో వచ్చినప్పుడు ఒక ఆయన పైన కూర్చున్నాడు. ఆయనకి ఏమీ సంబంధంలా, ఆయన కమిటీ మెంబర్ కాదు, ఏమీ లేదు. లోపల ఏమవుతుందో అబ్జర్వ్ చేసి పైన ఆయన కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు అంటే దానికి కారణం ఉంది. నేను మధురవాణి సావనీర్ సంపాదకుడుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అప్పటి నుంచి మొదటి నుంచి నేను మధురవాణి ఎడిటర్ అయినా కూడా ఈ సావనీర్కి తన సంపాదకుగా ఉండాలి అని అనుకుని ఈ 7 కమిటీలోనూ అప్పటి తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక అతన్ని నా మీద రెచ్చగొట్టి మధురవాణి అసలు పత్రిక అసలు బాగుండదు, అందులో సరుకు ఏమీ ఉండదు, సో వంగూరి చిట్టినరాజు ఈజ్ అన్ఫిట్ టు బి ది సావనీర్ ఎడిటర్ అని. దానికి నేను ఇవ్వకపోతే నేను మానేస్తే ఈయన అవుతామని ప్లాన్ వెనకాల అని నేను అనుకుంటున్నాను. అది నేను ఏమైనా సరే నేను మధురవాణి ఎడిటర్గానే ఉండాలన్నాను. మొత్తానికి ఒప్పుకున్నారు. అయింది. ఇక్కడ జరిగింది ఏమిటంటే ఆ 7 మళ్ళీ తానా ప్రెసిడెంట్ ఎవరు అని ఎన్నికలు వచ్చాయి 1990. మామూలు లెక్క ప్రకారం వింతా జనార్దన్ రెడ్డి ప్రెసిడెంట్ అవుతారు అని అనుకున్నారు. సంప్రదాయం ప్రకారం కన్వీనర్. ఇక్కడ నల్లమోతు సత్యనారాయణ గారు ఏం చేశాడు, నేను మళ్ళీ ఇంకొక ఏడాది కూడా నేను ప్రెసిడెంట్గానే చేస్తాను, ఎందుకంటే నేను తానా పత్రికని చాలా పాపులర్ చేశాను, తానాకి చాలా సేవ చేశాను, సో నేను కంటిన్యూ చేస్తాను అంటే ఒక రెడ్డి గారిని అవ్వకుండా ఈయన అడ్డుపడ్డాడు. ఓ విధంగా నేను ఉంటాను అని. సో అటు నుంచి చిలికి గాలి వాన అయినట్టు దట్ హాస్ బికమ్ ఏ ఫైట్ బిట్వీన్ రెడ్డిస్ అండ్ కమ్మాస్. అప్పటికే ఇందాక చెప్పిన కారణాలకి అంతవరకు ఒక్క రెడ్డి కూడా తానాక ప్రెసిడెంట్ అవ్వలేదు. సో ఆ పాయింట్ బయటకు లేగాయి. అసమానం ఒక్కొక్క కులం వాళ్ళే ఉంటున్నారు, మాకు ఎప్పుడూ అవకాశం ఇవ్వలేదు. సో ఆ టైంలో నమ్మండి నమ్మకపోండి, బ్రాహ్మణులు ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు నెగ్గుతారు. ఎందుకంటే ఇంచుమించు ఈ 3 కులాలు సమాన సంఖ్యలో ఉన్నప్పుడు బ్రాహ్మణులు రెడ్డికి వేస్తే రెడ్డి నెగ్గుతాడు, కమ్మవాళ్ళకి వేస్తే కమ్మవాడు. సో మాతో ప్రైవేట్ మీటింగులు అందరూ కూడా బ్రాహ్మణులందరినీ పిలిచి రెడ్డిలో మీటింగు, కమ్మవాళ్ళలో మీటింగు, వాళ్ళని ఎందుకు ఎన్నుకోవాలో ఇవన్నీ విపరీతమైన రాజకీయాలు ఆ రోజుల్లో. అంటే ఆ సంవత్సరం 89 నుంచి 91 దాకా మొత్తం అమెరికా అంతా కూడా ఉడిగిపోయింది ఈ కుల ప్రాతిపదికల్లో, ఈ రెడ్డి కమా ఫైట్లో. ఆ టైంలో ఒకసారి ముత్యాల సీత గారు నన్ను ఫోన్ చేశారు. ఆవిడ నాకు బాగా చాలా మంచి మిత్రులు, కాకినాడ వాడు ఫోన్ చేసి, రాజుగారు ఇది ఏమీ అస్సలు బాగాలేదు, ఈ కులం ఫైటు ఇదంతా నాన్సెన్స్, అసలు చాలా బాధిస్తుంది మా అందరినీ కూడాను, దాని మీద ఒక నాటకం రాయండి అంటే చాలా బాగుంది ఐడియా. ఎందుకంటే మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం, ఏంటి ఈ రాజకీయాలు ఏమిటి, ఇదేమిటిది, ఏమవుతుంది అంటే చీలిపోతుంది తానా అన్న భయం ఒక పక్కన, చీలకూడదు అని ఇంకొక పక్కన, అందరికీ చీలకూడదు అనే ఉంది, కానీ దాన్ని ఎలా ఆపాలో తెలియదు. ఎలా ఆపాలంటే వాళ్ళిద్దరు ఎవరో విడ్డ్రా చేసుకుని అవతల వాడిని చక్కెర లేకపోతే ఎన్నికలు అయ్యిందంటే చీలుతుంది, తప్పదు. అప్పుడు నేను రాసిన నాటకం ఏడవలేక నవ్విన సన్యాసి. అందులో థీమ్ ఏంటంటే బేసిక్గా జట్కా సంఘం అని ఒక సంఘం ఉంటుంది. అంటే తానాశక్తి మారు పేరు. జట్కా అంటే జాయింట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు కల్చరల్ అసోసియేషన్స్, JATCA, జట్కా సంఘం. ఈ జట్కా సంఘానికి ప్రెసిడెంట్గా కమ్మావిడ ముత్యాల సీత కంటెస్ట్ చేస్తుంది. రెడ్డి తరఫున ప్రభారెడ్డి కంటెస్ట్ చేస్తుంది. బ్రాహ్మణుల తరఫున నేను కంటెస్ట్ చేస్తాను.
మీ ముగ్గురు ఓటు కోసం ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మా కుటుంబం పాత్ర మేము చేస్తాం. అంటే ముత్యాల సీత గారు కమ్మవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎంత వైభవం ఉందో, వాళ్ళు ఉంటేనే నాయకత్వం సంఘం ఎంత బాగుపడుతుందో ఆవిడ చెబుతుంది. అలాగే రెడ్డి గారు మీకేముంది, రెడ్డి ప్రభువులం మేము, అంతా అసలు పరిపాలన చేయాలంటే మేమే చేయాలని ఆవిడ ఉంటుంది. బ్రాహ్మణ పాత్రలో ఏంటంటే అసలు సంస్కృతి అంటేనే మేము, ఈ కథ రాసినా ఏం చేసినా కూడా బ్రాహ్మణులు ఏంటి మీరేం చేస్తారు గడుగుడ్డి అని చేసి నేనే ఉండాలి ప్రెసిడెంట్గా నేను అంటా. మేము ముగ్గురం ఇలాగ క్యాస్ట్ పేరు చెప్పి మాట్లాడుతుంటే ఆ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఏమంటుందంటే, మిమ్మల్ని హిప్నటైజ్ చేస్తాను, హిప్నటైజ్ చేస్తే మీరు లోపల ఉన్నది యథాతథంగా చెబుతారు, పై చెప్పింది డైలాగులు కాకుండా అని ఆవిడ హిప్నటైజ్ చేస్తుంది. సో అప్పుడు ఈ ముగ్గురు కులాల వాళ్ళు కూడా లోపాల నుంచి మాకు ఈ కులాలు ఏమీ లేవు, తప్పక మేము కులం పేరు చెబుతున్నాం, కానీ నిజంగా మాకు కావాల్సిన తెలుగు భాష సంస్కృతి అందరూ సుఖంగా ఉండాలని అందరూ ముగ్గురు ఏకవాక్యంతో చెప్తే సుఖం. ఇక్కడ ఏం జరిగింది వ్యక్తిగతంగా, ఈ డ్రామా న్యూ ఆర్లిన్స్లో వేశాం. ఈ డ్రామా తర్వాత గొల్లపూడి మారుతురావు గారి డ్రామా దొంగ గోతులో పడ్డాడు. ఆ డ్రామా వేసింది మారుతురావు, జేవి సమయాదులు, తులసి, సాక్షి రంగారావు, వీళ్ళు ఆ డ్రామా. మారుతిరావు గారు ఈ డ్రామాని సైడ్ వింగ్స్ నుంచి చూశాడు. స్టేజ్ మీద కులం పేరుతో పెట్టి ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ ఉన్న డ్రామా చూసి ఆ ఓవరాల్గా దేశమంతా ఉన్న యాంబియన్స్ అక్కడ వచ్చిన ఆ రోజున వచ్చిన 5,000 మంది చెలించిపోయారు ఆ డ్రామాకి. లేచి నుంచుని ఏడు చేసిన వాళ్ళు, ఏం చేయాలో తెలియని వాళ్ళు, full 15-20 minutes the entire ambience is a shock. ఆ షాక్ ఏంటంటే దేశంలో ఉన్న కుల ప్రాతిపదిక మీద జరుగుతున్నటువంటి ఆట తానా చీలిపోతుందేమో అన్న భయంలో కాంటెక్స్ట్లో ఆ పేర్లు చెప్పి ధైర్యంగా వేసిన డ్రామాకి మారుతిరావు ఆశ్చర్యపోయాడు. గాబుగా వచ్చాడు, నమస్కారం సార్ కాలంలో పడాడు. ఏంటి మీ ధైర్యం ఏంటి, ఇదే డ్రామా కనుక కులం పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ వేసి ఈ పాటికి మీరు ఖచ్చితంగా మర్డర్ అయిపోయేవారు, స్టేజ్ మీద చంపేసేవారు మిమ్మల్ని. మేము మా డ్రామా వేయము, దీని ముందు మేము నిలబడలేము, దీని డ్రామా ముందు ఆడియన్స్ని చూస్తున్నాం కదా, 6,000 మంది ఇంకా నుంచున్నారు అక్కడ, ఇంకా ఏడుస్తున్నారు అక్కడ, మేము వేయమంటాడు. అంటే లేదయ్యా ఇది పొలిటికల్ సిచ్యువేషన్ అని చేత అలా వచ్చింది, ఇది ఒక 10 నిమిషాల తర్వాత ఇది తగ్గుతుంది, మా మారుతిరావు అని కానీ మళ్ళీ వస్తుంది, వేశాడు. అంటే అప్పటి నుంచి నాకు మారుతిరావు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు అనమాట. అదే క్షణం దగ్గర నుంచి. కమింగ్ బ్యాక్, ఈ ఎలక్షన్స్లో రెడ్డి గారు ఓడిపోయారు. 4వ సత్యనారాయణ సెకండ్ టర్మ్ నెగ్గాడు. ఎప్పుడైతే ఆ రిజల్ట్ డిక్లేర్ చేశారో రెడ్డిలు విడిపోయి ఆట స్టార్ట్ చేశారు తానా నుంచి. అంటే ముందు ప్లాన్ చేసుకున్నారు, నెగితే కంటిన్యూ చేస్తాం, ఓడిపోతే వేరే సంఘం పెట్టి తీసుకుందాం అని చేశారు. వాళ్ళు చాలా క్లెవర్గా ఆట అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్ అని వేరే పెట్టి రెడ్డిలు పెట్టారని పబ్లిక్గా తెలియకోవడం కోసం బ్రాహ్మణ ప్రెసిడెంట్గా పెట్టారు. ఓ అమాయక బ్రాహ్మణ్ణి ఆడికి వస్తే అంటే అందరికీ తెలుసును ఎలాగా జరిగిందంతాను. సో ఆ విధంగా ఆట ప్రారంభమైంది. సహజంగానే నేను ఆటకి నన్ను కూడా ఓ ట్రస్టీగా వేసుకున్నాడు. ఆ తర్వాత కాలక్రమేణా రెడ్డిలో మళ్ళీ తేడా వచ్చి ఆట నుంచి నాట అని విడిపోయింది. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అది విడిపోయింది. తానాలో కూడా మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి తేడా వచ్చి నాట్స్ అని చెప్పేసి ఇంకొక ఆర్గనైజేషన్ వచ్చింది, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు ఏదో పేరు. అంటే ఒక మేబీ 10 సంవత్సరాలు సుమారు 4 జాతీయ సంఘాలు ఉన్నాయి. తానా, నాట్స్ రెండు ప్రధానంగా కమ్మవారి నాయకత్వం, ఆట నాట రెడ్ల నాయకత్వం. బ్రాహ్మణులు ఎక్కడ స్టేజ్ టైం ఇస్తే అక్కడికి పోతారు, ఎక్కడ పాట పాడిస్తే అక్కడికి పోతారు. వీళ్ళు మాట చెప్పారంటే నా డ్రామాలో రాసినట్టు ఏ ఎండకి ఆ గొడుగు పడతారు వీళ్ళు. వీళ్ళకి ఎవరైనా ఒకటే కదా.
వీళ్ళకి ఎవరు ఛాన్స్ ఇస్తే వాళ్ళ దగ్గరికి అంతే. వెళ్తారు. సో ఈ ఈ ఈ తానా ఆట నాట వీటి ప్రస్థానంలో నాకు వ్యక్తిగతంగా ఒక విధంగా గర్వంగా చెప్పుకునేది ఏమిటంటే, ఈ 4 సంఘాల నేషనల్ కాన్ఫరెన్స్ జరిగిన సావన్ ఎడిస్కి ఎడిటరీగా పనిచేసేవాడిని నేను ఒక్కడిని. బాగుంది. 4 సంఘాల వాళ్ళకి కూడా నేషనల్ లెవెల్లో కాన్ఫరెన్స్ అయినప్పుడు ఎడిటర్గా ఉండమని నన్ను అడిగితే నేను ఎడిటర్గా బట్ ఇంట్లోనూ నేను గదలు రాశాను, ఇంట్రొడ్యూస్ రాశాను. అంటే ఒక సాహితీవేత్తగానే చలామణి అయ్యాను తప్ప ట్రస్టీగా ఉన్నా, ఫౌండింగ్ ట్రస్టీగా ఉన్నా, రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా నాకు ఆ పొలిటికల్ ఇమేజ్, పొలిటికల్ యాంగిల్ సంభవం రాలేదని అనుకుంటున్నాను. బ్రాహ్మణులు అలా అనుకోరు, నన్ను పొలిటీషియన్ అనుకుంటారు కొంతమంది, ఎందుకంటే వీటితో అసోసియేట్ అయ్యి ఉన్నాను కాబట్టి. కానీ నాకు ఆ పొలిటికల్ యాంగిల్ బై వర్చ్యూ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వచ్చింది తప్ప స్వతహాగా పొలిటీషియన్ అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈ 50 ఏళ్లుగా మీ ప్రస్థానం తానాతో అనుబంధం ఇలాగే అన్ని సంస్థలతోని. అంటే ఓ విధంగా చెప్పాలంటే తానాతోటి ఎప్పుడైతే ఈ కొంచెం కుల ప్రాతిపదిక పెరిగిందో 90, 91, 92 అని అనుకోవాలి, ఈ తానా పత్రిక యాజమాన్యం కూడా మారింది. యాజమాన్యం మారిన తర్వాత నా పాత్ర క్రమంగా సున్నాకు వచ్చేసింది. అంటే నేను తానా పత్రికతో నా అసోసియేషన్ తర్వాత ఒక 2 ఏళ్ళు ప్రధాన సంపాదకుడిగా చేసినా కూడా అది బై డిఫాల్ట్ వేరే కారణాలకి జరిగింది. తానా పత్రిక చీఫ్ ఎడిటర్గా తర్వాత కూడా. కానీ ప్రాక్టికల్గా నన్ను పక్కకి తప్పించాలని అనుకుంటాను. అది నిజం కాదో నాకు తెలీదు. సాధారణంగా జరుగుతుంది. ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళనే పెట్టుకోవడం, వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం, వచ్చాడనుకో వాళ్ళ క్యాబినెట్ లో వాళ్ళని పెట్టుకోవడంలో తప్పలేదు. వాళ్ళంటే ఉద్దేశం క్యాస్ట్ అని కాదు, వాళ్ళతో పనిచేసేవాళ్ళు. ఈ పని ఎవరు బాగా చేస్తారు, ఈ పని ఎవరు బాగా చేస్తారు అన్న దాంట్లో ఆ క్రమంలో నన్ను ఖచ్చితంగా బాగా. మరొక కారణం కూడా ఉంది, 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు కదా, ఒకళ్ళే స్థిరంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళకి అవకాశం. ఇవన్నీ జెన్యున్ కారణాలు, నాకేమీ పెద్ద ఇబ్బంది ఏం లేదు అందులో. సో ఆ విధంగా ఇక్కడ జరిగింది అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది 91, 92 సంవత్సరాలు. దీనికి ఈ నాటాభారమైన ఆట అయినా తర్వాత తానా ఇవన్నీ కూడా నాట కదా, అప్పటికి ప్రధానంగా తానాగే. తర్వాత 1-2 ఆట. సాహిత్యపరంగా నాకు చాలా అసంతృప్తి కలిగించింది. ఇందాక చెప్పినట్టుగా ఓ గదిలో ఒక రూమ్ ఇస్తారు సాహిత్య వేదిక అని, అందులో సినిమా రచయిత ఎవరైనా వస్తే 100 మంది వస్తారు, లేకపోతే 10 మంది ఉంటారు. మిగతా వాళ్ళందరూ నగల కాణంలో ఉంటారు, స్వామీజీల దగ్గర ఉంటారు, సినిమా వాళ్ళ దగ్గర ఉంటారు. అది నాకు చాలా అగౌరవంగా అనిపించింది. అంటే రచయితకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వలేదు అనిపించింది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను, 2 ఉదాహరణలు చెప్తాను. ఆ మాటకు వస్తే హ్యూస్టన్ తానాయే తీసుకుంటే 1989లో ఇక్కడ జరిగిన తానా నాకు చాలా ఓ విధంగా ప్రధాన పాత్ర. ఎందుకంటే ఒక కమిటీ మెంబర్ అనే కాకుండా టీసీఏ ఫౌండర్ కనుక కూడా నాకు ఒక స్టేచర్ ఉంది దీనికి. సాహిత్యపరంగా హ్యూస్టన్ తానాలో మొట్టమొదటిసారిగా ఒక అవధానం పెట్టిస్తే ఎలా ఉంటుంది ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చింది పొలాన్ని జానకరామయ్య గారు కనుక ఆయన వెంటనే అనిపించాడు, రాజుగారు ఇలా ఐడియా వచ్చింది అవధానం, మళ్ళీ బాగుంది అనిపించింది. అప్పుడు మేడసాని మోహన్ గారిని కాంటాక్ట్ చేశాం. అప్పట్లో ఇంకా చిన్న బాలావధాని, అంటే అప్పుడే ఆయన సహస్రావధాని అది అయి చాలా పేరు. అంటే ఒక చాలా సంవత్సరాల పాటు అవధానం ఆంధ్రప్రదేశ్లో వినపడలేదు. దాన్ని అవధాన ప్రక్రియను మళ్ళీ రివైవ్ చేసి పైకి తీసుకొచ్చిన ఆయన మేడసాని మోహన్ గారు. ఆయన కాంటాక్ట్ చేసాం. సో ఆయన హ్యూస్టన్ తీసుకొచ్చాం. అంటే అమెరికాలో మొట్టమొదటి తెలుగు అవధానం
1989లో హ్యూస్టన్లో మేడసాని మోహన్ గారి చేతి జరిగింది. దానికి నేను అప్రస్తుత ప్రసంగం చేశాను. ఆయన ఇప్పటికే అంటారు మేడసాని మోహన్ గారు, ఈ చిట్టినరాజు గారు నన్ను 89 నుంచి ఇలా వేధిస్తూనే ఉన్నాడు అని. ఎందుకంటే నా అదృష్టం బాగుండి ఇంచుమించు అందరి అవధానాలకి జాతీయ స్థాయిలో నేను అప్రస్తుత ప్రసంగం చేశాను. ఆ అవధానాన్ని పెట్టించడానికి ఇక్కడ ఈ కమిటీ వాళ్ళందరినీ ఒప్పించడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఎందుకంటే అవధానం అంటే తెలియదు వాళ్ళకి, అసలు అది ఏం జరుగుతుంది అక్కడ. సో నేను పొలానికి జానకరామయ్య అసలు అవధాన ప్రక్రియ గురించి అసలు ఏమిటి అవధానం ఏంటి, ఎందులో దత్తపది అంటే ఏమిటి, విశేషాక్షరం అంటే ఏమిటి అని అన్ని రాసేది. అష్టావధానమా శతావధానం? అష్టావధానం అసలు మొట్టమొదటి అవధానం. అదే అసలు అవధానం అంటేనే అసలు ఏమి, అసలు అమెరికాలో వరకే అవగాహన లేదు అప్పుడు. ఆ అవధానం పెట్టి అందులో నేను అప్రస్తుత ప్రసంగం చేశాను. అదొక అంటే ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఒక అవధానాన్ని రప్పించడానికి. అప్పుడు రెండోది ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలుద్దాం అన్న దాంట్లో కమిటీ వాళ్ళు అందరూ కూడా భానుమతి గారిని పిలుద్దాం అన్న. భానుమతి గారు చేస్తే ఆవిడ నేను రానుపోయింది, నేను రానంది ఆవిడ. ఇంకెవరిని పిలవాలా అంటే నన్ను అడిగారు సలహా, ఎవరిని పిలిస్తే బాగుంటుంది. నేను సాహిత్య మనిషిని ఊక్కునంతా చూస్తుంటే బద్రిరాజు కృష్ణమూర్తి గారి పేరు తట్టింది. బద్రిరాజు కృష్ణమూర్తి గారి పేరు ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే ఆయన భాషా శాస్త్రవేత్త. పిట్స్బర్గ్లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఆయన చేసినటువంటి పరిశోధన ఇప్పటికీ కూడా ప్రామాణికం. భాషా శాస్త్రం అంటే మొట్టమొదటి చెప్పేది పేరు బద్రిరాజు కృష్ణమూర్తి గారు. ఆ తర్వాత చెక్కూరు రామారావు గారు, ఈ రోజుల్లో సురేష్ కొలిచాల, వీళ్ళందరూ తర్వాత వచ్చిన వాడు. ఆయన చీఫ్ గెస్ట్గా నేను ప్రపోజ్ చేశాను. ఆయన వస్తా అన్నాడు. దురదృష్టవశాత్తు ఆయన ఎంత పండితుడే కానీ మంచి వక్త కాదు, మాట్లాడడం ఇది వేరు. అప్పుడే మొట్టమొదటిసారిగా నేను యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అని విన్నాను. అద్భుతంగా మాట్లాడాడు. దానికి సుశీల్ నేను రామకృష్ణని వెళ్ళాం. రామకృష్ణ నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలిసినాడు. ఒరే అబ్బాయి నువ్వు రారా అంటే పాపం వచ్చాడు.